ఇప్పుడు అవును, ఈ నిత్యం. ఇంత పెద్ద దేవస్థానాన్ని మెయింటైన్ చేయడం అనేది అంత చిన్న విషయం కాదు. మేము రాత్రి నుంచి చూస్తున్నాం. ఎంత నీట్‌గా ఉందంటే అంటే పచ్చగా చెట్లు అంత ఈజీ అని నేను అనలేనండి. అంతా దేవుడే చేయించుకుంటాడమ్మా, మన చేతుల్లో ఏమీ లేదు. మనకు అతను డైరెక్షన్స్ ఇస్తాడు, ఈ విధంగా చేయని. ఒక క్లాస్లో ఒక టీచరు స్టూడెంట్కు ఒక హోంవర్క్ ఇది చేయంటాడు, అట్లా మనందరికీ ఇస్తాడు. ఆ ప్రేరణతోనే ఏదో మనమేదో చేస్తామని గొప్పలు చెప్పుకుంటూ పొరపాటు అవుతుంది. అది ఆ దేవుడే నిర్మాణం చేయించుకున్నాడు. దేవుడే 1,40,000 మందిని ఇన్వాల్వ్ చేశాడు. దేవుడే దీన్ని నడుపుకోవడానికి కావాల్సినటువంటి వనరులు కూడా చెప్పాలి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఇదేదో నేనేదో అంతా దేవుడి మీద భారం చేయడం అనేటువంటి కాదు, దేవుడు మార్గాలు ఏ విధంగా చూపిస్తాడు అనేటువంటి దానికి. అంటే ఇంతమంది ఇక్కడ వర్క్ చేస్తున్నందుకు వీళ్ళందరికీ జీతభత్యాలు కావచ్చు, ఇక్కడంతా క్లీన్ చేస్తున్నందుకు వాళ్ళు దేవుని సేవ కోసం చేసిన, నాకు తెలుసు మీరు పెద్ద మనసుతో వాళ్ళందరికీ చేదోడు వాదోడుగా ఉంటూనే ఉంటారు. ఎస్ అమ్మా, ఇవన్నీ కూడా చాలా ఖర్చులతో కూడుకున్నది.